నార్మల్ దున్నాలరా అంటే నేను వచ్చినప్పుడు వీడు ఉంటాడు, ఫోన్ చేస్తే ఎత్తాడు. ఊళ్ళో ఒక్కరన్నా అవపడతలేరు కదా. రత్నాకరణ నమస్తే. నమస్తే. ఎటో వేస్తానే. అయ్యో ఏంది ఏం పని? ఎటో వేస్తాను. ఏ ట్రాక్టర్ డ్రైవర్ దగ్గర పోయినరా, నార్మల్ తడిపిన దున్నాం రా అన్నప్పుడు నేను పోతున్నావు ఇంటికి అన్నాడు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఇక వాడు ఏములో పోయి దున్నేస్తాడో ఎట్లా మాకు దున్నుతాడు. ఇక నార్మల్ దున్నేకాడికి వచ్చిందా? దున్తాను తమ్మి. ఏం రకం ఎత్తాను మరి? ఇక దొడ్డు బట్టలు పెడితే బోనస్ రాదట, ఇక సన్న రకమే పెడతారా? ఏమి సన్న రకం ఏం పెడతావన్నా? నీ ఇచ్చిన బట్టి నేను తీసుకొచ్చుకుని నువ్వు బండి ఎక్కువ నీ ఇంటి వెనక మాట్లాడుతుందా? నాకు ఇచ్చిన బట్టి నువ్వు తెచ్చిలేదురా? నువ్వు రా నీ ఇంటి వెనక మాట్లాడుకుందా? తెలియదా అన్న నీకు ఏది చెప్పాలన్నా? నాకు చెప్పవా నువ్వు ఏదైనా చేసే ముందు? నాకేమని కదా ఏమన్నా చెప్పకుండా చెప్తావు కానీ. అయినా నాకు నువ్వు తెచ్చిలేదురా వాట్లు? అరే కొత్త రకం ఒకటి మంచి సీడ్ వచ్చిందన్న నేను చెప్తా కనుక కుర్చీలు తెప్పి నువ్వు. కుర్చీ లేదు అది సన్న రకమేనా? ఉప్పులకాడ తెచ్చినావా కమలాపురం? సన్న రకం కాదన్న రకం కుర్చీలు తెప్పి రా కూర్చొని మాట్లాడుకుందాం. అవ్వ నువ్వు ఆనే అవుతలేవు. చెప్తాను ఆరా రావు నీకు. కూర్చోవాడు కూర్చోరా తమ్మి. అయితే కొత్తగా వచ్చిందన్న కేంపీ సీడ్ అని ఆడిమగవారి. ఆడిమగవారి నాకెందుకురా? ముందు మా సడ్డ కూడా పెట్టి మొత్తం మునిగిండు. అప్పుడు మీ సడ్డ కూడా పెట్టింది వేరు, ఇప్పుడు ఇది వచ్చింది వేరు. ఇది ఇప్పుడే వచ్చింది, కొత్తగా వచ్చింది. ఎకరానికి 20 క్వింటాల దిగుబడి వస్తుంది. 9,000 ధరేనా కింటకు? 9,000 మంచిగా రేటు బాగానే ఉన్నది కాదే. కేంపీ సీడ్ అని మస్తు ఉన్నదన్న, ఇంత పొడుగు గొలుసు. అయినా ఈ సీడ్ తోటి నాకు కాని పనిరా తమ్ముడు. లోకల్ అయితే నాటు వేసుకుని 2 సార్లు పిండి వేసుకుంటే నాకు పంట పండే. కాదన్న నువ్వు లోకల్ పెడితే నీకు ఎంత మిగులుతాయన్న? ఒక 10,000 మిగులుతాయి, లేదంటే 15,000 మిగులుతాయి కావచ్చు. ఒక్కసారి కేంపీ సీడ్స్ పెట్టి చూడు. ఈ సీడ్ పెడితే అట్టుకనేనారా? దులుపాలి, చెయ్యాలి, 3 రోజులకు ఒకసారి మందు కొట్టాలి. ఒకటి మొగదానికి ఇయ్యాల కొట్టుమంటారు, వాటిదానికి రేపు కొట్టుమంటారు, మొగది వెళ్ళలేదు కొట్టుమంటారు, మొగది వెళ్ళుతుంది ఆపేతందు కొట్టుమంటారు. ఎన్ని ఉంటాయిరా తిప్పలు. ఈ తిప్పల వాడు నాతోటి కాదు తమ్మి. ఇగో నేను చెప్పేది నాన్న, మళ్ళీ ఎవరితో చెప్పకు. నీకు సీడ్ బత్తాలు ఫ్రీగానే పంపిస్తాను, మళ్ళీ ఎవరితో నాకు. సరే. ఇక పెట్టుబడి అంటావా? ఎకరానికి 50,000 చొప్పున 2,50,000, 5 ఎకరాలకు నీకు పెట్టుబడికి ఇస్తా మిత్తి లేకుండా. సరే. ఇక నీకు కలుతులు లేరాలి కదా, వరి కోతకు వచ్చినప్పుడు కలుతులు లేయడానికి మనుషులను కూడా నేనే పంపిస్తా. రూపాయకు దానికి హార్వెస్టర్ నేనే పంపిస్తా. ఇంకేంది? ఇక నీకు మందు కొట్టుడు ఇబ్బంది అయినా అవుతుందని నేను చెప్తాను కదా. నా దగ్గర డ్రోన్ ఉన్నా, డ్రోన్ కూడా పంపిస్తా. పో నువ్వు మందులు తెచ్చుకో, పైసలు ఇవ్వకు. సరే కానీ పండుగ అయితే నమ్మకమేనా? మరి పండగకుంటే ఎట్లా? ఇంత అరే పండగ పోతే నీకు ఎకరానికి 70,000 చొప్పున నీకు బాగా రాసిస్తాం. పోవే ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. ఇక ఏమవుతుందో ఏం పోతుందో దేవునికి ఎరక. కానీ ఇక ఇది పెట్టి మనం గోసపాటు తప్పితే ఇంకేమున్నది ఇలా. నీ అవ్వ లోకల్ ఎన్ని పెడతావే? 30 ఏళ్ళ కానీ లోకల్ పెట్టనే పడుతుంది. వాళ్ళు ఏం మిగులుతాను చెప్పు? రాత్రి సావని ఇటు బతకనియ్యేది. ₹1 అప్పనా తిడతా? ఒక్కసారి నేను చెప్పింది ఇది పెట్టు. కాదయ్యా, మేము ఇక్కడ లోకల్ పెట్టుకుంటే మంచిగా ఐకే పొలు కొనబోతారు. 15 రోజులలో పైసలు పడతాయి. ఇక వాళ్ళు ఎవరో మాకు తెలియదా? మరి పైసలు ఇచ్చేది నిజమేనా అనయ్య? మీరు టెన్షన్ పడకూరి, తొందర పడకూరి. ఏమైనా నేను చూసుకుంటా. ఎందుకు భయపడతారు చెప్పుర్రి? మోసం కాదు కదా తమ్మి. మరి పొల్ల పెళ్లికున్నదని ఆశ కొద్ది పెడతాను, మరి మోసం అయితే కాదు కదా. అసలు రందే పెట్టుకోకన్నా పంట వండపోతే ఎకరానికి 70,000 రూపాయల చొప్పున 5 ఎకరాలకు ఎంతైతే అంత రాసి తప్పని పంట వండపోతేనే మరి అది. సరే తమ్మి. అయితే నువ్వు మధ్యలో ఉన్నావు కదా అన్న, నువ్వు మధ్యలో ఉన్నావు. నీ చుట్టుపక్కల పంటలు వాళ్ళు వీళ్ళు చూసి వాళ్ళకు కూడా నువ్వు ఏమైనా చెప్తే వాళ్ళు పెట్టిరనుకో, నాకు ఒక్క దిక్కు ఇక 30-40 ఎకరాలు ఒక్క దిక్కు ఉంటా అని ఆశగా అంతే. ఇక నువ్వు మర్చిపోతా, నేను చూసుకుంటా. ఏరియా మొత్తం నేనే కవర్ చేస్తా. గది కావాలి నాకు. అది ఇంకోటి నేను చెప్పుడు మర్చిపోయినా, కింటకు 10 కిలోలు కటింగ్ చేస్తారు కదా, ఆ కటింగ్ కూడా నీకు లేకుండా చేస్తుంది. మంచిగానే ఉన్నది మరి. సరే తమ్మి. జర నువ్వు పెట్టు, పక్క పంట వాళ్ళని కూడా ఒప్పేసి ఎలా పోయి నార్మల్ దున్నిచ్చేస్తా. ఆ వడ్లు పట్టుకొచ్చి ఇంటికాడ సాయంత్రం. సరే నేను ఇంటికాడ ఎత్తే కానీ నువ్వు అయితే అవి నానబోసుకో. మరి యాసిడ్ తెచ్చుకున్నావా? యాసిడ్ బాటిల్ ఉన్నాయి నా దగ్గర, ఉంటే అలా కలుపుకొని నానబోసుకో. అన్నట్టు మరి నీకు పెట్టుబడికి నేను పైసలు ఇస్తా. 50,000 అవి తీసుకో. ఈ బుక్కులో సంతకం పెట్టు. మరి 50,000 అయితే మిత్తి లేదు కదా. పెట్టుబడికి నీకు ఏది దిగో ఆడ 5-6 ఇచ్చినాయి. అదే మంది ఉన్నాయి పేర్లు. ఇలా పెట్టు, ఒక సంతకం పెట్టు. నువ్వే రాసుకో పేరు ఇట. సరే. సరే తమ్మి. అప్పటికి పట్టుకొచ్చి చెప్తా సీడ్ బత్తాలు. నేను చెప్తా తీవాలి. నేను ఉన్నా కదా, ఇంకెందుకు మీరు మర్చిపోరు మీరు. సరే తమ్మి. ముందుకు జరుగు. అబ్బా చూసుడేమో కానీ నెత్తంతా కొడుతున్నావు. పెంచుతానా అని పెయిన్లను ఇక చూడు మొట్టు కాడు గాను.
దే బుక్ నోట్లు వేసుకో. షీ ఒర్రకు చూడు అన్న కర్మానికి అంత మనం గునిపేయబడుతుంది. గిటు చూడు బాగా కడుతుంది గిటు. ఇంకా వెంచు ఎట్లా తిరగబడుతుంది ఈ పేర్లతోని. ఏం చేయాలి నీ లెక్క తినుకుంటా వండుడు అయితేనో దూసుకుంటా. నీకేంది నీకు కూడా దురద పెడతాదా? నాకు పడ్డట్టున్నా నీ పేర్లు పోడుగా ఇవిడేం పని కట్టాను ఇప్పుడు మరి నమస్తే. నమస్తేరా. మా చెల్లెకు పెయిన్ చూస్తానా? పేర్లు ఎక్కడిరా నాకు ఒకటి పెట్టి సావైతుంది. మరి నేను నువ్వు చూసుకోక మరి మా చెల్లె చూస్తాను. అయితే చూస్తాను కానీ కుర్చీ తెస్తా. ఎప్పుడు రాని గేలు వచ్చినావు రావద్దు. ఏంది మరి కింది మీద చూసుకుంటా చెప్పబడితే చిన్న కుర్చీదే అక్కడ పడుతున్నావు నువ్వు వడ్డీ వెనకత్తావు. ఇగో అన్న కుసో ఆయనతో ఎందుకు కానీ ఎట్లా కొనిపించి పెడతాడు ఆయన పెట్టిన అంటాడు. ఏందన్నా చెప్పు. అయితే కానీ బా ఏం వదిలేసినావు? అట్లా ఏమీ వేయలే ఇంకా. నానవేలేదా? ఇంకా వడ్లేడ నానబోసిండే అన్న. నీకు తెలియదు ఆయన పనితనం గురించి. వాడ్లు నానవేయలేదు ఇంకేం లేదు. ఆ గడ్డ మొన్నటి వారంలో తీసుకుపోయిండ్రు అంత కుప్పలు చేసి. కాదే టైం అయిందా వడ్లది? వడ్లు నానవేయలే అని చెప్తాను. వచ్చిని ఊరి మీద మంది చూడిపో ఎట్లా నానబోసుకుంటారా? మొలకాట అలకలేదా అన్న? అందరు నార్మల్ దున్నుకొని మండే పెట్టుకున్నారు. ఒక్కొక్కరు మొలకలే అలుకుతారు. ఓ అయ్యా పటేల్ చూడిపో 10 ఎకరాలకు మొత్తం ఒకటే మొక్క మొలక అలకనే అలకే. నీ తెలియదు ఈ నార్మల్ వాటికి ఇప్పుడు ఎందుకు పోతారా? ఇంకా 10 రోజుల తర్వాత పోతారు. నువ్వు కూడా గమ్మతున్నావు. పని మీద పట్టింపుంటున్నా మంచిగా కానీ అయినా నువ్వు ఏదైనా ఏమైంది బావా. నేను కేంపి అని కొత్త రకం సీడ్ వాట్లు తెచ్చిన అడిమగ వాట్లు. సాయంత్రం సీడ్ వాట్ల బత్తాలు తీసుకొచ్చిస్తా. నాన్న పోసి సాయంత్రం మండే కట్టు. అరే నీ సీడ్కో దండం నీకో దండం రా. నాకు సీడ్ అద్దు ఏమద్దు. ఆ లోకల్ వాటిలో పోసుకుంటా ఆరామ్స్గా. ఏ ఆగు నువ్వు ఏమో లోకల్ అని సీడ్ మన ఊళ్ళో పెడతారా అన్న? పెడతారా? ఇక్కడ మన కింది వాడకు రత్నాకరణ లేడా? ఆ రత్నాకరణ పెడతాడు. అటు ఒక వాళ్ళ ఇంటి పక్క పంట ఉన్న శంకరన్న పెడతాడు. అటుగా మైబీలి తెలుసు కదా ఆయన కూడా పెడతాడు. క్వింటల్కు రేట్ ఎట్లుంది? 9,000 రూపాయలు రా కింటకు. అబ్బా 9,000 అంటే మంచిగానే. ఎకరాన 20 క్వింటాల దిగుబడి వస్తుంది. అంతేనా? ఈ లోకల్ చల్లగుండా గుంటకు బత్త వెళ్తుందా అన్న? ఏం వెళ్తలేదు. చేసి ఆ కూళ్ళకు ఆ మందు బత్తాలకు ఆ పెట్టుబడి వెళ్తలేదా? ఏం చేయాలి? బిత్తిదానా పోయిన సార్ ఏం చేసిండే కంకి సీడ్ అని ఇచ్చిండు. ఆ కంకి ఎంత వండింది ఇంత వండింది. ఆ సీడ్ లెక్క ఇచ్చిండు అని మన ముఖం లెక్కనే ఉన్నది అది. ఇప్పుడు మళ్ళీ సీడ్ పెట్టాను అచ్చుతాను ఉబ్బుతాను వాడు అని చెప్తాంటే గింత టెంకి పెట్టిందను నువ్వు. దానికి మంచిగా యాళ్ళకు నీళ్లు కట్టినావు, యాళ్ళకు మందు కొట్టినావు. ఏమన్నా అంటే వచ్చినాడు ఇంట్లో కాలు చాపుకొని వంటివి నేను బదులు జరిపే వరకే అల్లా ఇక కంకి ఎట్లా పెడుతుంది? మరి నేను చెప్పిన అప్పుడు అదే అంటే పెట్టు నేను చూసుకుంటా, నేను మంది చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అన్నావు. చేసినావు అనేవన్నా? నేను చేస్తా, నువ్వు నడింట్లో వండు కదా. అరే అది మనతోని కాదే. ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటారా? ఆ సీడ్ ఎట్లుంటుంది చెప్పు. దులుపాలి, ఆడిసాలకోసారి కొట్టాలి, మొగసాలకోసారి కొట్టాలి. ఆ పని అంతా మనతోనే అయితే అదే. ఓ నీ బాధ కదా అనే నా మందు కొట్టుడా. నాకు డ్రోన్ పంపిస్తా తీరాదు. దానికే నువ్వు ఇంత తిప్పలు పడతాను. కాకపోతే ఒకటేరా అంత కొట్టుడైతే డ్రోన్ వస్తుంది కొడుతుంది. కానీ ఇంకా ఆడదానికి ఒకసారి కొట్టాలి మోదానికి ఒకసారి కొట్టాలి అనుకుంటే మాత్రం మీరే కొట్టాలి. మీరు శాత కదంటూ ఇద్దరు మనుషులు పంపిస్తుంది. అరే నీకు తెలియదే వీళ్ళు గిట్టనే బొర్లిస్తారు. ఆడరాక పందిరి కూర్చో అన్నాడట వెనకటికి నీయాస ఉంటాడే. తినుకుంటా పండు తిను అంటే తింటావు మంచిగా అంటావు. మొట్టోలు నువ్వు నీకు ఏ పని శాతం అవుతుందిగా నా కోసం ఉంచుకుంటావు. ఇప్పుడు వాళ్ళు మంచిగానే చెప్తారు. తర్వాత ఏం చేస్తారు? మందు కొట్టలేదు, పిండి వేయలేదు, దానికి పురుగు వచ్చింది, అది వచ్చింది, అంత మీతోనే వేయలేదు, నీళ్ళు కట్టలేదు, ఏం కట్టలేదు అని లాస్ట్కి ఏం లేదు 10,000 చేతిలో పెట్టి పోతారు. అవన్నీ ఎప్పుడైనా నానే పోయినసారి సీడుకు నువ్వు కొట్టకున్నా కూడా పోనీ తీయని చెప్పేసి 20,000 వచ్చేటట్టు చేయనే చెప్తుంది. ఏమొచ్చినా అవి పెట్టుబడికి కూడా రాలేదు. ఆయన గట్టిన అంటాడు తిను అంటాడు పంటాడు తింటాడు అంతే. బండి తిరిగితే ఎట్లా కత్తాను అంటాడు. ఓ పని శాత కాదు మన శాత కాదు. అదే కానీ ఆయన గట్టి అంటాడు. కానీ చెల్లె మీకు ముచ్చట చెప్తా మళ్ళీ ఎవరితో చెప్పకూడదు. ఇప్పుడు ఇతర వాటిలు ఇస్తా కదా అవి ఫ్రీగానే పంపిస్తా మీకు. ఇంకోటి ఇప్పుడు పెట్టుబడికి పైసలు ఏమంటాను కదా బావా. ఎకరానికి 50,000 చొప్పున 1,50,000 రూపాయలు కూడా ఫస్ట్ మీకు ఇస్తా పెట్టుబడికి. చూసినావా ఊళ్ళే ఎవరికి ఇత్తలేడాట. మన ముఖం చూసి అన్న పాపం నాకు గోస చూడలేక వడ్ల బత్తలు అటికినే ఇత్తనని బట్టే పెట్టుబడి కూడా నీకు ముందే ఇత్తనని బట్టే. ఇప్పుడు మళ్ళీ కలుతులు ఏరుతారుగా పొలం కోతకు వచ్చినప్పుడు ఆ కలుతులు కూడా ఏరడానికి మనుషులను పంపిస్తాను నేనే. అప్పుడు హార్వెస్టర్ నేనే పంపిస్తా. ఇంకేం కావాలా మీకు? ఇగో ఈయన లోకల్ కు మరిగిండన్నా ఏం లేదు. ఒక్కన నాటెత్తిమంటే మళ్ళీ మిషనొచ్చి వరి కోసేదాకా ఈ మొద్దుకి ఏ పని ఉండదు. పోతాడు బాయిగడ్డ మీద మంచిగా గడం చేస్తాడు, కరెంటు మోటార్ ఒత్తుతాడు, పంటాడు. ఇక ఏం పని ఉన్నది? ఇప్పుడు సీడ్ అయితే ఇంత పనాయే. కట్టం ఉంటేనే పైసలు కనబడతాయి. ఎరికేనా? కట్టం చేయండి రూపాయి నీకు ఎట్లా కనబడుతుంది అయ్యా? అరే నేను చెప్పేది ఇక్కడ కింది వాడకు గారు రత్నాకర్ అన్న గారు శంకర్ అన్న మైబిల్కి ఏమైనా శాతం అవుతుంది అరే అంతే. కానీ ఎవడో 2 ఎకరాలు నేను ఎత్తారని మా ఇంటికి వచ్చిండు. చెప్తాంటే నేను ఎందుకు బాను 3 ఎకరాలు నీకు ఉన్నది ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు ఇద్దరు కలిసి. ఇగో ఇది ఒక్కటే కాదు ఇంకోటి
నీకు పంట నష్టం వచ్చినా కూడా ఎకరానా 60,000 70,000 వచ్చేటట్టు చెప్తా. అబ్బా జర చెయ్యి అన్నట్లా ఇంకేంది ఇంత మంచిగా చెప్తాను బట్టే మన కోసం. నేను చెప్పేది ఒక్కటనే ఎందుకేను ఏమరా నీ ఇష్టం మీ చెల్లి అన్న ఆయన గట్టినే అంటాడు. ఇక మేము సీడే పెడతామే, నువ్వు ఏమన్నా చెయ్యి మేము సీడే పెడతాం. ఆయన గట్టినే కొడతాడు, నువ్వు ఆయన ముచ్చట పట్టించుకోకు. ఒకవేళ పంటే రాకపోవాలి నీ శిఖ మొత్తం కొరుకుతా. నా చిక్క కొరుకుతావు. నువ్వు మాట్లాడతాను నిన్ను ఆఫీస్ కాడ గుంజి కట్టేస్తా పంటే రాకపోవాలి. సరే అన్న, నువ్వు అప్పటి వరకైతే నాకు వడ్లు తెచ్చి నేను ఇవాళ ట్రాక్టర్ ను మాట్లాడుకొని ఆయనతో ఇవాళ నార్మల్ దున్నిపించుకుంటావు. ఓ మొద్దు పోయి ఆ ట్రాక్టర్ తో మాట్లాడు. సరే అన్న, ట్రాక్టర్తోనే మాట్లాడాలి. అది దున్ను అని చెప్పవా? పెట్టుబడికి పైసలు ఇస్తా అంటే కాదు మళ్ళీ పోతాను. సాయంత్రం బట్టలు పట్టుకొచ్చినప్పుడు పట్టుకొస్తా. సాయంత్రం వడ్ల బత్తలు తెచ్చేటప్పుడు అయితే పైసలు లేవు మరి. వాడు తెస్తాడు నేను చూస్తా. ఇక వాడు తెచ్చినట్టే ఉన్నది మన మొక్క. బా ఏమనుకుంటానా ఇస్తా పట్టు ఇప్పుడే. బా గింత నమ్ముతలేవు లేవనుకుంటానా పైసలు. ఇప్పుడు ఏది నీ అవసరానికి ఎన్నైనా ఇస్తావు. ఏదో ఒక బా గట్లా అనుకోని ఇగో స్వచ్ఛదాకా సోమలింగం అంటావు, స్వచ్ఛనాక రామలింగం అంటావు. ఏ లింగాలు లేవు కానీ వీడు సంతకం రాసి ఫోన్ నెంబర్ రాయి. ఇగో వీళ్ళందరికి ఇచ్చింది కాదా ఇవంతా కాదా? ఇప్పుడు పడబడుతుంది నాటు వేసుకొని మంచిగా 4 రూపాయలు సంపాదించుకోవాలంటే గట్ల పని శాతం అవుతుందా? ఏది రాజుగాడు కూడా పెడతాడా మరి రాగి మైబేలి కొద్దిగా లేత ఒకటే పని ఇంకో పని ఉంటుందా? మరి ఏమనుకున్నావే సీడ్ లో మంచిగా వస్తుంది అట్లా లాభం అందరు అంటారు. ఫోన్ నెంబర్ రాయి. అయ్యో చెప్పాలా నీ దీర్ఘాలు నెంబర్ లేదా నీ దగ్గర? 50 ఇచ్చిన లెక్క పెట్టుకో. మళ్ళీ అటు పోయినాక 100 తక్కువ వచ్చింది 500 తక్కువ వచ్చింది అని అని నేను చెప్పేది 3 ఎకరాలు 350 ఎంత? 1,50,000 ఇస్తేనే నాటు పడుతుంది. లేకపోతే అప్పటిదాకా నాటేయా నేను. అదే 50,000తో ఫస్ట్ పెట్టుబడి నడిపియవే నీ ఇస్తే కానీ సరే మరి నీ మీద నమ్మకమే. రత్నాకరణ ఉన్నావాలే? పోతాను తయారైనవు. ఏమట్లు పెడతాను మరి? లోకలే పెడదాం అనుకున్నా కానీ నేను ట్రాక్టర్ కాడికి పోయేస్తాంటే చింటికాడు కలిసిండే. కలిసి అన్న ఇంటి దాకా పోందా అని మా ఇంటికే తీసుకొని వచ్చిండు. తీసుకొచ్చినాక అన్న నేను కేఎన్పి ఇత్తనం తెచ్చిందే, నాది సీడ్ పెట్టు 9,000 రూపాయల ధర, ఒక ఎకరానికి 20 క్వింటాలు పండుతాయి అన్న అని అన్నాడు. అంటే నాకు శాత కాదురా అంటే కూడా బలవంతంగా ఒప్పించిండు. పైసలు లేవన్నా కానీ 50,000 ఇస్తే తీ అన్నాను. 9,000 అని చెప్పిండా కింటానికి? చెప్పిండు. సీడ్ ఫ్రీ అని చెప్పిండా? కటింగ్ లేదని చెప్పిండా? హార్వెస్టర్ ఫ్రీ అన్నాడా? డ్రోన్ తెస్తానా నా డ్రోన్ ఉన్నా అన్నాడా? ఓ ఇవన్నీ చెప్తాండయ్యా, బతలాడుతాండు ఇవే పెట్టలి అద్దయ్యా అన్నకు శాత కాదంటే ఒక్కటే బతలాడు ఆయన. అయితే కేఎంపీ అంటే ఏంటి అనుకుంటాను? కుంప ముంచే ప్రోడక్ట్లు అని చింటి కానీ అన్ని ఆ వడ్లు ఎక్కడి అనుకుంటాను? ఇతనం వడ్లు కాదా అవి. ఆ రోడ్డు పొండి పోసినాయి అన్ని ఎదురుకొచ్చి జల్లెడ పట్టి ప్యాకింగ్ చేసినాయి అన్ని. ఓగా రోడ్డు మీద వడ్లు తెచ్చి మాకు పోయిన్లు అంటాడ. సీడ్ వడ్లు ఇచ్చిందని ఇంత అద్దుమానం అనే ఆయనే. అసలు వాళ్ళు చెప్పి తోలేటే మాట్లాడుతున్నావు ప్రశాంత్ నువ్వు. ఇప్పుడు నా రైతులకు కూడా మళ్ళా ఇవే బోకర్ ముచ్చట్లు చెప్పుకుంటూ పోతాను వాడు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మరి చింటుకి ఇట్లా అంటాడు ఏం సంగతి అని నా దగ్గరికి వస్తే వాళ్ళ నువ్వు నేనేమని చెప్తారా? చింటుగాని నమ్మొద్దు, నేను ఇచ్చిన సీడే పెట్టమని చెప్తాను. నువ్వు ఇచ్చిందే పెట్టిన ప్రశాంత్. ఇన్ని రోజులు లోకల్ తిరిగితే బ్రహ్మాండంగా పండింది, 4 రూపాయలు వచ్చినాయి నేను వేసుకున్నావు. ఎన్నడన్నా నష్టపోయినావు నువ్వు నేను ఇచ్చిన సీడ్ తోటి? నేనైతే నష్టపోలేదు. ఇప్పుడు కొత్తది మళ్ళీ డిఆర్పి అని ఆ కరీంనగర్ సైడ్ బండేది తెచ్చిన ఆడిమొగది. కరీంనగర్ వాళ్ళు ఎట్లా పండిస్తారో తెలుసు, దేశంలోనే పెద్ద పేరువైన జిల్లా అది. అవును, పండించుట్లా వడ్లు పండించుట్లా. అవును, వాళ్ళే పెడతారు డిఆర్పి కంపెనీ. నువ్వు తెస్తాను ఇప్పుడు? అది నేను తెచ్చిన ఆల్రెడీ. ఇప్పుడు వాడు చెప్పినట్టు నేను బోకర్ ముచ్చట్లు చెప్పాను. నేను కటింగే హార్వెస్టర్ కంపెనీ నాకు పంపిస్తుంది, అదే నీకు పంపిస్తా. అది ఫ్రీగానే, సీడ్ ఫ్రీగానే అయితే. ఇప్పుడు వాడన్నట్టే 80,000 అన్నాడుగా, 80,000 నేను కట్టియా బాండు, 70,000కి కట్టిస్తా. కంపెనీ చెప్పింది నేను చెప్తా, ఎక్కువ తక్కువ చెప్పా. ఇప్పుడు నీ చుట్టూ 40-50 ఎకరాలు ఉన్నాయి కదా, వాళ్ళతో పెట్టించినావు అనుకో, నీకు ఈ 3 నెలలు కూడా 10,000 బోనస్ లెక్క శాలరీ లెక్కిస్తా నీకు. వదిలే ఇప్పుడు ఆ కలుతులు ఏరుడు అవన్నీ ఉంటాయి కదా, నువ్వే ఒక బ్యాచ్ తయారు చేయి. వదిలే కూడా తీసుకొచ్చినందుకు రోజుకు 200-300 నేను కంపెనీ తరఫున మాట్లాడి ఇప్పిస్తా. సరేనే తీసుకొస్తా. ఇంటిదైతే పెట్టద్దయ్యా. ఇక ఇప్పుడు ఎకరానికి 20 క్వింటాలు పండుతుంది మనది. పడినా పడకుండా 20 క్వింటాలు కట్టిస్తా. నాకు 20 క్వింటాలకు పైసలు ఇవ్వాలి. 12,000 చొప్పున. 12,000 తోటి ఓకే ప్రశాంత్. 70,000 బాండు. నువ్వు అయితే నన్ను ఎన్నడు ముంచలే ప్రశాంత్. నువ్వు పెట్టింది నేను పెడితే నేను ఇంత బాగుపడ్డా కానీ ఎన్నడైతే లాస్ కాలే. ఇక 10 ఇట్లా 11 ఇప్పుడు కూడా నీ సీడే పెడతా.
ఇక వాడు ఏం చేస్తాడు నేను చూస్తా కానీ 12,000 రూపాయల ధర. కాదు పిల్లగా, మరి ఆ పిల్లగాడు వచ్చి మాకు 50,000 ఇచ్చే ఎట్లా? 50,000 నేను ఇప్పుడు ఇయ్యనా? ఇంటికాడికి పో, ఉజ్జిస్తుంది. నేను ఆ కంపెనీ మీటింగ్ పెడతాను, పర్కాలు పోయి మీటింగ్ చూసుకొని వస్తాను. 50,000 ఇస్తే మాత్రం తిన్నావా తాగినావు? అందులో 20,000 ఉన్నాగా ఆ ట్రాక్టర్ అయినాకి ఇచ్చిన, అవి కలిపి ఆయన వారైతే కథం. ఆయన వారయ్యి మీతో ఉన్నా నేను ఇస్తుంది. ప్రశాంత్ ఇక నువ్వు ఇంత చెప్తాను అన్న నీకు 10,000 ఇస్తా 10 ఇట్లా చూపిస్తా అంటున్నావు కదా, మనకు మొగలెవరు తక్కువ ఉండరు. మన సీతాన్న తీస్తాడు, దయపల్లి సీతాన్న తీసుకొస్తాడట. బీఆర్ వాళ్ళను మనం పట్టుకొద్దాం. ఒక్క 10 మందిని మనకు పంపని రాదే. 15 మంది అయితే ఏమైనా మరి ఇంకేం 15 మంది పట్టుకొస్తాం. అది ఇంకేంది? సరేనయ్యా, ఇగో ఆ పైసలు అయితే ఇచ్చిరా పోగో. నువ్వు సంతకం పెడితే కదనయ్యా, అది మరి కొట్టేపి ఆయన లంగైనా తెలుగు ఉన్నదా? మనం లేదా తెలివి? ఏమో ఎట్లా వాడు చేసేది ఉన్నది. నేను ఇంగ్లీష్ లో పెట్టిన సంతకం నాకు తెలియరాదు సరిగా. ఇంకేంది మరి నేను వాడేవాళ్ళకి ఎత్తడా? మనదే కష్టం, వానికి ఏమనుకో భయపడు ఎందుకు? గంతే నేను వాడు నన్ను కొన్నాడా నా భూమి కొన్నాడా? ఇక మరి వదిన భయపడతాను. నువ్వేందుకు భయపడతావా? కాదయ్యా, పైసలు ఇచ్చినట్టే మరి సంతకం పెట్టించుకున్నా నేను భయపడతానయ్యా. వాని పైసలు వానికి ఇస్తలేమా? ఇచ్చిరా అయ్యా, ఇచ్చిరా. ఇప్పుడు నీ మధ్యలో ఉన్నదన్న, నువ్వేం చేయ తెలుసా? ఆ చుట్టుపక్కల 40 ఎకరాలను ఇలా ఒకసారి మధ్యాహ్నం కూర్చోబెడదాం. మనం పర్కాల మీటింగ్ అయిపోతుంటే ఇగో వాళ్ళు ఏం తాగుతారో అరుసుకో, నాకు ఫోన్ చేసినావు అనుకో, రాంగ అవన్నీ పట్టుకొస్తాయి. అంత రాష్ట్రాయ తాగుతారు. రాష్ట్రాయనా? నేను ఇంకా సిగ్నేర్ బాడీలు పట్టుకొద్దాం అనుకున్నా. ఎందుకు అట్టిగా అనవసరం దానిగా నేనే రాష్ట్రా తాగు అంతే. నువ్వు బ్లాక్ డాగ్ తాగుతావు కదా? బ్లాక్ డాగ్ నీ వరకు నేను ఇంట్లో తెచ్చి పెడతా. బ్లాక్ డాగ్ అది ఇంట్లోనే తాగు. ఆడ మాత్రం 2 బుక్కలు నడిచే వాళ్ళ ముంగడు. ఇప్పుడు నువ్వు కూడా ఆడ బ్లాక్ డాగ్ తాగి వాళ్ళకి అది తెచ్చి నాకు ఇది తెచ్చిన అనుకుంటారు. మళ్ళీ వాళ్ళు కూడా అందులో ఎవడన్నా పెట్టలేదు అనుకో ప్రశాంత్, వాడిని పక్కబట్టి 1000 అలుకుతా. వాడు ఐసోలేషన్కే చచ్చిపోలే వాడు. నేనా పని చేస్తా, అందరిని కూడా కడతా, మధ్యాహ్నం కూర్చుని పెడదాం. ఎందుకంటే వాడు తిరిగిందే వాళ్ళ చుట్టూ, వాళ్ళకి ఏమేమి చెప్పిండు మాయముచ్చట్లు. వెళ్ళే నేను దంచుకొచ్చిందనుకో, ఇక్కడ ప్రశాంత్ 12,000 ధర, మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా. జిమ్మదారు ప్రశాంత్ వేసుకుంటాడో మనకి అందరికి ఎరికే, చింటేట్ వేసుకుంటాడో కూడా ఎరికే, సంత ట్రాక్టర్ ఉన్న ముచ్చట అందరికి ఎరికే. మరి వాడు కంపెనీ పట్టుకుని నాకు డ్రోన్ ఉన్నది, నాకు పీన్ ఉన్నది, నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. ఆడు సిద్దిపేట చెప్తాను బోకర్ గాడు వీనికి. అబ్బా సిద్దిపేట చిన్నోడు వీడు కలిసి ఊరు నాగం చేస్తారు నాకు తెలిసి. బోకర్ గాలు ఇద్దరు వాళ్ళ బోకర్ దందా పాడు మనం చూసినప్పుడే అనిపించింది, అబ్బా ఏందో నన్ను బండి ఎక్కించుకొని వచ్చింది. మళ్ళా ఓ ఎట్లా బదిలాడుతాడు, పెట్టులు వదిన పెట్టులు అంటాడు. సాధును, శంకరన్నను, ఇస్తారన్నను, సీనన్నను, రమేష్ అన్నను, మైబుతాతను వీళ్ళందరినీ కూడా కడతా. నువ్వు మధ్యాహ్నం వరకు నువ్వు వచ్చేసరికి అందరు రెడీలు ఉంటారు. మీటింగ్ పెడదాం, అరుచుకుందాం. వాళ్ళకు ఇగో ఒక 2 కిలోలు చికెన్ పడకరా, వదినతో అనిపిద్దాం. ఏడ తక్కువ అయ్యాదిగా అంతే. రేపు మన సీడే పెడతామని అనాలి వాళ్ళకి. అంతే చింటుగాడ ఏం చెప్తారు, మళ్ళా తొక్కుతారు వాళ్ళే, వాళ్ళతో తొక్కితాను. ఆగు సరే ఏం పోతానా? సరే నార్మల్ కొట్టి సీడ్ వాళ్ళు కూడా ఇప్పుడు సాయంత్రం తెచ్చిపోతా. పర్లేదు వదిన భయపడతా. వాటి పెద్దలు ఎక్క నాకు వాని పైసలు వాడిని వారైతే పో ప్రశాంత్ నువ్వు. సరేనయ్యా, మరి చెల్లె తిట్టుకుంటుందానయ్యా? సరే ప్రశాంత్ ఇక మన ట్రాక్టర్ తోలు నార్మల్ తింటానుకో. ఇక నువ్వు ప్రశాంత్ వాళ్ళ ఇంటికి పో, బుజ్జి 50,000 ఇస్తే పట్టుకొచ్చి ఇంట్లో పెట్టు, నేను జమ్ముకుంటా పోయేస్తా. సరేనయ్యా, సరే తలపేసినాక పోయేస్తా. సరే నాకు ట్రాక్టర్ ఇటుకనే రికామ్ పెట్టి నాకు నార్మడుతున్నది వెళ్ళిన అయిపోవు కదా. ఓ రామచంద్ర బత్తాలు మొత్తం ఓడిచినాయి, నాకు నార్మడుతున్నది వెళ్ళిన అయిపోవు. ఇల్లు చూడు ఎంత వైభవంగా కట్టిండో ప్రశాంత్ అంటే ప్రశాంతే. అయినా గిసొంటి అనేది పెడితే వాళ్ళు లెక్కకుంటుంది కానీ వాడు గుడిసే గది లేదు. వాడు నేను సీడిస్తా అని తిరుగుతాడు. కాబట్టి సీడ్ కంపెనీ ఇవ్వకుండా పిల్లాడి ఇస్తాడు, 1 ఎకరం అమ్మాయినా ఇస్తాడు, మంచి పిల్లాడినే. పరకాల పోయేస్తానని ప్రశాంత్. ఆయన వచ్చేసరికి సాద్ బావను, శంకర్ మావను, సీను వీళ్ళందరినీ పోగు చేసి తోటలోకి తీసుకురమ్మంటే తోటలోకి తీసుకుపోవాలి. శంకర్ మావ ఉన్నాడా మరి ఇంటికాడ? శంకర్ మావ, ఓ శంకర్ మావ, ఓ శంకర్ మావ. ఎవరా? అరే ఏదే పిలుతాడే అత్తలు. అల్లు నువ్వేనా? ఏందే ఎటు పోతారా ఇలా? పొలం కాడికి పోయాలా? ఇగో ఇంటికాడ వచ్చి నన్ను సీడ్ పెట్టు అన్నాడు. సరే నేను పెడతా అన్నా. నీ దగ్గరికి వచ్చినా వాడు? నా దగ్గర కూడా వచ్చి నేను పెట్టనని చెప్పినావా? మంచి పని చేసావు, నువ్వు ఒకటి తప్పించుకున్నావు. ప్రశాంత్ సీడ్ తెచ్చిండట, డిఆర్పి సీడ్ అట. 1 క్వింటాకు 12,000 ధర అట. ఎకరానికి 20 క్వింటాలు వెళ్తుందట. మళ్ళీ పెట్టుళ్ళు అన్నా అంటే నేను సరే అన్నాక మరి ఎట్లా అన్నా మరి ఎవరు పెడతారంటే మన 35-40 ఎకరం ఉన్నది కదా అటు. వీళ్ళందరినీ పోగు చేస్తా ప్రశాంత్ నేను.
అందరికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయరా, ఇంత ఉపాయం చేయమని చెప్పిన. మధ్యాహ్నం మీటింగ్ ఉన్న తోటలకు రా. నేను సీడ్ పెట్టిన అల్లుడు, ఇక సీడ్ పెట్టిన తోటల కింద ఖర్చు ఏం చేస్తా? అరే పెట్టు మావా, నీ అటు సాగతులు నేనున్నా, నీ పని మేము చేస్తాం కదా. అల్లుడు ఎవ్వరి పని వాళ్ళకు ఉంటుంది. పొలం అంటే సంటి పిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలి. టైం మీద నువ్వు చేయకపోతే మళ్ళీ నా పంట నష్టమే కదా. స్వాగతం చేస్తా అంట, నువ్వు చేస్తా అంటావు. మీ పని మీకుంటుంది, మీ పంట మీకుంటుంది అనే. మిమ్మల్ని మీ మీద ఆధారపడి ఎట్లా పని చేయగలుగుతా? కాదు మావా, నువ్వు నీతోటి మేము మాతోటి నువ్వు. ఏమనుకోకు జర అల్లుడు. నేను ఏమనుకున్నాను కదా, నేను ఒక్కటి చెప్తాను. నేను 20 ఏళ్ళ నుంచి గిట్నే లోకల్ పెట్టి 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 మన్ని అయిపోయినా. ఒకేడు సీడ్ పెట్టినా, నెంబర్ రాకపోతే నేను 4 లక్షలు దొబ్బుకొచ్చినాయి. నువ్వు అనబడితే పెట్ట, నేను నాకు ఇవ్వాలి రారు. నేను చూసుకుంటాం మామ, నేను సాగత్ చూసుకుంటాం. నీకేం బాధలేదు, నువ్వు పెట్టు మామ. ఎకరానికి 1 లక్ష వస్తుంది. ఆశామాసి సీడ్ కాదు, డిఆర్పి సీడ్ అంటే ప్రశాంతది. ఏమనుకుంటాను? నేను చేయలేను, నేను పెట్టలేను. చేస్తే పెడితే ఇంత లాభం వస్తాయి, 10 రూపాయలు కనబడతాయి. చేయని దానికి మనం పని చేయని దానికి లాభం రాంది. మళ్ళీ ఆ పిల్లగాని బదనం చేసినందుకు మనకు. నీకు పెట్టకపోతే పెడదు, లేకుండా లేదు రాదే. రాదే తోటలకైతే మీటింగ్ కాడికి. ఇగో పెట్టనోడిని తోటలో మీటింగ్ కాడికి వచ్చి ఇంత తిని తాగి పెట్టకపోతే మళ్ళీ మాట అంటే నాకు బాధ అనిపిస్తుంది. అరే గట్లానే మంచి కాదే, ఆయన మంచి పిల్లాడే. నువ్వు గమ్మతి మాట్లాడతాయిందే. ప్రశాంత్ మంచోడే, మరి చింత నా దగ్గరికి వచ్చిండు. నేను పెట్టినా చెప్పిన సపరేట్ వేయండు. ప్రశాంత్ మంచోడే, కానీ ఎందుకు నాకు. నువ్వు రామా, నేను చూసుకుంటా అంతా. ఇన్నా ఇగో అత్త, నువ్వు రమ్మంటున్నావు కాబట్టి ఇంతగానో బలవంతం చేస్తాను కూడా అత్త. నన్ను ఏమన్నా మాట అంటే మాత్రం నాకు ఎంతైతే పోసిల్లో ఎంతైతే నేను తాగినో ఎంతైతే తిన్నానో దానికి మాత్రం నేను పైసలు కట్టిస్తా. నీకు మాట అంటే మాత్రం పడా కట్టిత్తురా. ఎందుకంటే ఇంటి ముంగటి లేదు, కట్టిత్తురా. నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నువ్వు కట్టిత్తురామా. సరే, నువ్వు రెడీ అయ్యి రాబా. నీ మాట ఇక్కడ అత్త. మరి రాబా. సరే అల్లుడు పో. అయ్యో అడిగిపోయినాక ఎవ్వరికి నచ్చిన వాళ్ళు తాగుంది. అన్నింటి ఎంత అన్న తాగులు ఎంత అన్నది సీడ్ పెడతాను అంటే పెడతాను అడగిచ్చాను. సీడ్ అంటే ఏంటి కదా, సీడ్ వరి వరి వరి. మీ అయ్యను మా పక్కన ఎందుకు వచ్చినవరా మరి? ఇలా వచ్చానా మరి, నాకైనా బుగ్గ కానీ చేస్తారా వీళ్ళు? మా సార్ గారు చేసిన అన్న కూడా విన్నాడు. హలో హలో ప్రశాంత్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. 7 వరకు వచ్చిన ఫీల్డ్. ఓకే, వీళ్ళందరితో మాట్లాడినా మళ్ళీ 45-50 ఎకరాల దాకా అయింది. వాళ్ళందరినీ సరే అని ఇలా కూర్చోబెడతాను. మామిడి తోటలు ఉన్నా సార్ ఇలా. అవును ప్రశాంత్, ఇంకా మనకి ఇంకా 2 రోజులే ఉన్నాయి కదా. అదే ఇవాళ సాయంత్రం వరకు అందరికీ సీడ్ ఇచ్చేస్తాను. 45-50 ఎకరాలు అయిపోతాయి ఇవాళ ఇక. ఓకే సార్, అయితే మీరు కూడా వచ్చి ఒకసారి రైతులను కలిసిల్లు అనుకో, మన ఆర్గనైజర్లు సార్లు ఇట్లా కలిస్తే కూడా వాళ్ళకు కొంచెం పట్టు ఉంటుంది ఇక. ఏది కొనియాడు అన్న? నమస్తే అన్న. దారి నమస్తే అన్న. చింటిగా తీసుకురాపోయినా. నమస్తే అన్న. కావద్దన్న. నమస్తే శంకర్ అన్న. ప్రశాంత్ బాగా మస్తు జోకులు చెప్తాడు తెలుసా? ఏమంటాడు? ఇంటిగా తీసుకురాపోయినాడు. ఇగో చికెన్ ఇంత లేట్ అయింది ఎందుకన్నా? అప్పుడు వస్తే మంచిగా కొంచెం కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టుండు, ఇంటికి పోయినట్టు. ఒక్కింట్లో ప్రసాద్ అందరం కలిసిసరికి వెళ్ళే మైబెళ్ళి వాళ్ళని ఇంకో దిక్కు గుంపు సెట్ చేసిన. నువ్వు ఇక్కడ మాది మాకు సవరించి నువ్వు అడిగి పో. మళ్ళా ఓకే సెట్ చేసినావుగా? సెట్ చేసిన. ఇగో అందరు ఒక్క దగ్గర కూర్చున్నా కూడా మంది కళ్ళు మంచి కాదు. అది కూడా వాస్తవం. అదు కూర్చో ఇక రవిబాబు కొడుకు. అవునవును. పిల్లగానికి బీర్ తాగుతా తాగుతాడు అన్న. మరి ఆమ్లెట్లు మళ్ళీ వచ్చి తాగుతా. నువ్వేం టెన్షన్ పడు. అల్ల తోపేవాడు. అదేనా? పోతావా? పోయి పోయి అందరు పెద్దోళ్ళే ఉన్నారు. పోస్టాలు మళ్ళీ వీడు మంచి రేవుగాలోడే ఉన్నాడు, మంచిగా పోతాడు. దావత్ అంటే గిట్ల ఉండాలి శంకరన్న. మన 6000 సీడోడు రమేష్ గాడు వాడు పిలిచిండు. మొత్తం ఏదో ఆట కొత్తాలని పొంగిచ్చిలే. ఇక వాడి పోయే వరకు ఈతకాళ్ళు బట్టి కారపొట్లాలు శశి ఇక తెల్లారి చూడాలి నా అవస్థ. ఆ ఈతకాళ్ళు మొత్తం ఇట్లా పుర్రే చెప్పుకోవడానికి వర్షపడలే. ఆ డాక్టర్ సాంబయ్య దగ్గర పోతే చూపించింది అప్పుడు తగ్గి. పిల్లగా బాగా కచ్చ పోసినావు. నిలిపోయి బుద్ధి పడాలి, ఖర్చు తాగాలి. కానీ దాని దావత్ అంటే గిట్లుండాలి రత్నాకరు. మరి ఏమనుకుంటాను? రత్నాకరు ఒక ఆపు తెచ్చిండా, పూలు తెచ్చిండా, మరి ఏం సరిపోతలేదు. మరి ఆయన తెప్పిస్తాడా? మరి నువ్వు వెయ్యవా? తెప్పించుడే కానీ మరి తెప్పిస్తే మరి ఇంకా వేసుడే మనం. నేను చూసుకుంటే తమ్ముడేమన్నా మంచి ఇంటికాని లెక్క లేకుడోడా.
ఇట్లా తీయాలి చూడు. మరి వారు ఏంద్రా ఆ తాగుడు ఏంద్రా? మీ అయ్యి తెలుసా? నువ్వు తాగేది మందు? బీర్ తాగుతాను తెలుసు కానీ మంది తాగుతాను చెప్పాను. మళ్ళీ మా ఆయన అన్నారు ఏది కావాలి అది ఎక్కడ వెనక దిగుల్లి. పోయి తమ్ముడు పోయి, ఈ గ్లాసులు ఉడుతూనే ఉన్నా, నువ్వు పోతూనే ఉండాలి. ఒక సాధన బాటిల్ అనుకో ఎంతసేపు ఉండాలి. మరి వారి దెబ్బ కాపుడుతా అదిరా కొంచెం కొంచెం పోయి. దెబ్బకి హాఫ్ ఉడితే ఫుల్ ఉడితేందన్న, ఇంకా 4 బాటిల్ అయినా తెప్పిస్తా. పోయి తమ్ముడు పోయి, నువ్వు టెన్షన్ ఏం లేదు. ఇంకా ఉన్నాయి ఇలా బాటిల్ ఉన్నాయి, ఇవి ఒడిసినా కూడా తెప్పిస్తా నేను మళ్ళీ కూడా. మనం తాగాలి, పురుషతగా తినాలి, పోవాలి, అంతే. మనం వచ్చిందే ఎంజాయ్ చేయడానికి. సరేనా? చికెన్ అందరికి వేస్తానా? ఏ ఇంకా 4 పీసులు. ఇటువంటి ఉంటే ఇంకా 2 ఎకరాలు కాదు, నాకు 4 ఎకరాలు, అది 2 ఎకరాలు పెడతా. ఇదే సీడు దంచు పెట్టుడే. రోజు ఇట్నే ఉంటది నీకు. ఇట్లా ఉండాలి మరి. ఉంటది నీకు, మనోళ్ళే. భయపడకు, నీకు రోజు ఇట్నే ఉంటది. ఇక దంచులే పోయి తమ్ముడు. సరేనా? అందరికి ఎత్తాను, నువ్వు కూడా వేసుకో 4 పీసులు. వేసుకుంటాను. తాగు సది తాగుతానా రత్నాగర్? దేరా ముసలాడితే తాగుతానా? నాది కూడా పోసుకో దంచు. 2 ఎకరాలు కాదు, 4 పెట్టాలి. 4 కాదు, మా నడుపు తమ్మున్నాడు, మా చిన్న తమ్మున్నాడు, మాది 10 ఎకరాల భూమి, ఒక్క మోకాన్నే. దంచు నేను చూసుకుంటా పెట్టుబడి, నన్ను మర్చిపోయాను. నేను మర్చిపోతాను నిన్ను. రైట్. ముసలాడా ఏం మాట్లాడుతున్నావు? ఏం పెడతావు? ఏం కథ? నేను మొత్తం ఆయన సీడు పెడతా కథం అంతే. నా ఎంత భూమి ఉండదో అంత భూమి పెడతా కథం. మా తమ్ముడది నాది. కొంచెం సోడా పోయి అన్న, సోడా అలవాటు ఉంది, సోడా పోయి. ఆ గ్లాస్ ఉడగొట్టనా? తాగా, అది ఉడగొడితే ఇంకో పోతారు మళ్ళా. సాలగుండే ఎవరు మొమాట పడకుల్లి, ఇంకా తెప్పిస్తాడు మనోడు. తెప్పించా అన్న 2 పుల్ బట్టలు సరిపోయా? 2 అడిసినా ఒకటి తెమ్మన్నా 2 ప్రశాంత్ 2 పడగరా, 2 పుల్ బాటిల్ పడగరా నువ్వు పోయి. ఆ కుమార్ దాంట్లో పోయి నా పేరు చెప్పు, 2 పూల బాటిల్ ఎత్తారు. మళ్ళా ఈడదాకా వచ్చి మనం పట్టుకపోవద్దు ఇంటికి. తాగిన వాళ్ళని తాగినట్టు నిమ్మలం అయినాకనే పోదాం. తాగదు ఎట్లాగో తాగినాం, ఇంకొక ఫుల్ బాటిల్ తెమ్మాను. నేను అదే అంటున్నా, మనిషికి 1 కోటి ఇంటికి పట్టుకుపోతాం. ఇంటికి ఎందుకు ఇక్కడ తాగిపోమ్మా. వాళ్ళతో వెళ్ళి మనకు మనం ఎక్కడ తాగిపోవాలి. అవసరం రారా అంటే అద్దు అద్దు అన్నావు. ఇంటికి 1 కోటి పంపవాడనా ఇప్పుడు? పడకపోతే పడకపోతే వీళ్ళు బాబు ఏమన్నాడుగా మరి. ఏం తాగురా లేదు, నువ్వు మాట్లాడన్నా. అరే దాడ తీరా, నువ్వే ఉంది ఊళ్ళో, నేనే పోతుంది. పండుకోరా, నువ్వే ఉంది ఊళ్ళే, నేను పోతున్నా. ప్రశాంత్ పెట్టుడేగా. పెట్టుడే, నాకు పైసలు ఇప్పియాలి. ఎంత కావాలి చెప్పు నువ్వు ఇప్పుడు. నా కొడుకు చదువు చదివియాలి, పెట్టుబడికి కావాలి పైసలు, నాకు పైసలు కావాలి. నీకు ఎంత కావాలి మా పైసలు చెప్పు నువ్వు. నాకు 2 లక్షలు కావాలి. ఇప్పితాపు పొద్దునగాలు పెట్టుడే పో, ప్రశాంత్ సీడు పెట్టుడే. మర్చిపోయాడు కానీ సీడు పండగ అంటే మొక్కజొన్న పెట్టినప్పుడే నా పక్క పోయింటే గింత గింత పెట్టేలే నాకు. అరే మనకి ఇచ్చిన 50 రేటు పోవాలి. 50,000 నేను ప్రశాంత్ దగ్గర అడిగిస్తా బావా, నీకు నువ్వు భయపడకు. అరే ముసలాడా, 4 ఎకరాలు నీది, 5 ఎకరాలు నాది, మొత్తం మన బెల్ట్ 35 ఎకరాలు మొత్తం ప్రశాంత్ పెట్టాలి. ఏమంటా సాదిబా? ఏమంటా వదిలి పెడదాం మనం. ఇప్పుడు సింధిగాంధీ లేదా? ఇక సింధిగాడేవాడే వాడు లేకిడి కాడి కొడుకు. బెల్ట్ రేపు పొద్దున సీడ్ ఇస్తా అందరికి. అందరం మనం డిఆర్పి వేద్దాం, వారానికి ఒకసారి ఇట్లా తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, పంట తీద్దాం. నువ్వు మమ్మల్ని చూసుకో, మేము నిన్ను చూసుకుంటాం తమ్మి. ఖచ్చితంగా మిమ్మల్ని చూసుకున్నాడే. తమ్మి ఇప్పుడు వెండి షాపులో పోలే తమ్మి. ఫస్ట్ వెండి షాపులో పోతే పోదాం పానా, తగ్గే లేదు. ప్రశాంత్ ఒక కోరిక లాస్ట్,
కళ్ళలు లేచినాక మమ్మల్ని ఒక్కసారి రామప్ప కన్న భద్రాచలం అన్న తీసుకపో. గోవా తీసుకుపోదాం మిమ్మల్ని అందరినీ. ఏ గోవా అయితే పెట్టు రేపు గోవా అయ్యో బా మేకలు దేంగ తెచ్చిండు. ఆ పండుగ వేసింది లేదు, ఇవి కోసింది లేదు. వీటికైతే గింతంత ఎక్కువ తక్కువ ఆకైతే తెస్తా అన్నాడు. ఏడికి నాకేమున్నది సావు. ఇక చూస్తున్నాయి చూడు, ఎప్పుడు వచ్చి ఎత్తాయా, ఎప్పుడు వచ్చి తినాలా. నడింట్లో ఉంటాడు తినుకుంటా వండుకుంటా టీవీ చూడమంటే చూసుకుంటా. పా మీరు నా పానానికే ఉన్నారు పటు. తిను ఓ చిన్న మొక్కం నాన్న, ఇది తిను. అంత ఇదే తింటాను, నువ్వు ఏం తింటానవే? ఇక తిను. గిత్తంత గట్టెడు పోయి ఇంతంత కందికాయ అదో ఇదో కందాకో అన్న తెత్తడేమో అంటే ఏది తెత్తలేడు. అన్నలే వదినే ఉన్నాడు. ఓయ్ ఇగో ఈ ప్రశాంత్ వచ్చింది కదా, వడ్ల బత్తాలు ఇస్తాడా తీసుకొని పక్క పెట్టు. నువ్వు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళు. వడ్ల బత్తాలు ఆ పక్కకి ఇస్తాడు. వడ్లు ఎక్కడి అయ్యా? ఇక నువ్వు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళలేవు. వడ్ల బత్తాలు తీసుకొని పక్కకి వేయడానికి ఏమైతుందా నీకు? వడ్ల బత్తాలు ఎక్కడి? ఇగోను ఇంటి దాకా వచ్చినా నేను రాకపోదునా? ఇక నువ్వేమంతావు ఇంటి దాకా, నేనే పట్టుకు వచ్చిన. ఇంతకుముందే ఫీమేలు అవి మేలు, అవి ఒక్కొక్క దాంట్లో 2 లోటాలు చేయి. ఒకటి మండ పోసి అలికే రోజు ఇంకోటి మండ పోయి. నువ్వు రావా? నేను కూడా వచ్చి చెప్తా, నేను రోజు ఒకసారి వస్తా. అగో గీ వడ్లు ఎందుకు ఇప్పుడు? పదే చెప్పలే నీకు, చెప్పలే వదినే? నాకేం చెప్పిండు? ఏడ నైట్ వచ్చే వరకే 10 అయిందా? పొద్దుగా లేచి నార్మాడికి పోయి ఆ ఒడ్లు పెట్టే వరకు గీయాలి అయింది. నడుము నొత్తందని అనుకున్నా. ఇక చెప్పే ఏడేయాలి వచ్చింది. వాడు చింటిగాడు బోకర్ ముచ్చట్లు అన్ని వాడి, వాడు సీడని తెచ్చిండు. ఎక్కడో పట్టుకొచ్చి మీకు ఇస్తాను వాడు. అదేంది ప్రశాంత్ బోకరోడు అని మాట్లాడతాను? నేను ఒక్కదాన్నే కాదు, ఊళ్ళో 10 మందికి 20 మందికి ఇచ్చిండట. 100-150 ఎకరాలు అన్న సీడే వాడతారట తెలుసా? ఆ రత్నాకర్ అన్న, ఇస్తారా అన్న, మైబెల్లి ఇవన్నీ నాయే పెడతాడు డిఆర్పి సీడే. ఎవరన్నారు? నిన్న మా ఇంటికి వచ్చి రత్నాకర్ అన్ను, ఆ శంకర్ మామ, మైబెల్లి తాత వాళ్ళంతా నాదే చెల్లె, నేను ఇచ్చిన సీడే పెడతారని చెప్పి పొద్దుగాల ముచ్చరాది. నిన్న నైట్ మళ్ళీ అందరితో కూర్చోబెట్టి రైతులతో మాట్లాడి డిఆర్పి సీడే వసూలు చేసి ఇస్తాను అందరికి. ఇగో ప్రశాంత్, అది ఒక క్వింటల్కు 9,000 రూపాయలు ఇస్తాడట. నువ్వు చెప్పలే అన్న? క్వింటల్కి 12,000 కట్టిస్తుంది మా కంపెనీ. అది కాదే, వాడు బోకరోడు అని నిన్ననే చెప్పినా. వీళ్ళు 12,000 కట్టిస్తారట. నేను సాక్షిగా చెప్తాను వదిన. ఇప్పుడు వాడు కటింగ్ లేకుండా 9,000 ఇస్తా అంటాను కదా, లాస్ట్ మళ్ళీ కటింగ్ చేసుకుని గవే 9,000 ఇస్తాడు. నేను ఇప్పటికీ ఏమని చెప్తానా, కటింగ్ చేసుకుని నేను 12,000 ఇస్తా. నా ముఖం చూసి చెల్లె నువ్వు కూలోళ్ళకి ఇబ్బంది పడకరా, బాగా ఎట్లయినా సక్క పని చేయడు కదా, నీ కూలోళ్ళని కూడా పంపిస్తా అన్నాడు. సైకిల్లో పంపిస్తా వదినే, నీకు ఎందుకు టెన్షన్? సైకిల్లో నేనే పంపిస్తా, వాడిచ్చినట్టు డ్రోన్ నేనే పంపిస్తా. ఆయనే నిన్న వచ్చి 50,000 రూపాయల పైసలు కూడా ఇచ్చిండు, పెట్టుబడులు ఇవ్వంటే. ఎట్లుంటుంది చెప్పు? ఒకవేళ పంట వండకపోయినా ఏమైనా కూడా ఎకరాన 70,000 రూపాయల చొప్పున మాకు పంట నష్టం కట్టిస్తా అన్నాడు. ఇంకెందుకు అంత మంచిగా ఇస్తానంటే ఇప్పుడు మీకు ఇవి ఎట్లా పెట్టాలి ఎప్పురి? నేను చెప్తావు ప్రశాంత్, పోయినా సరే వాడు కంకి ఇస్తే కంకి వండలేదు, ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు అదే పెడదామంటే ఎట్లా అన్నట్టు. ఈయన అందరు పెడతారు, మంచిగా వండుతాయి. ఇది పెడదాం ఈ ఒక్కసారి, నా మాటిను. నీకు చెప్తే అర్థం కాదేమో కాదు. నార్మల్ కూడా వాళ్ళే అలుకుతారట. అంటే ఊరోళ్ళంతా నీ సీడే వాడతారు కదా. 100 ఎకరాలు చేపించిన నేను. ఇప్పుడు మన బిట్టున్న అటు కుంటమొకాన వాళ్ళంతా మళ్ళీ ఈయన ఎత్తాలు 100 వేరే ఊళ్ళు ఇచ్చినట, మొత్తం ఫెయిల్ అయిందట. లాస్ట్కు పైసలు 70,000 అని అన్నాడట. అందరికి 10,000 20,000 చేతులు ఇచ్చి కథ చేతులు దులుపుకొని వచ్చిందట. కంపెనీ కాదు మరి, మంచి కంపెనీ కాకపోతే 100 ఎకరాలు ఎట్లా పెడతారు? నువ్వు అన్నది నేమే డబ్బులు. మరి కూలీలు దొరకపోతేనే మాకు కూలీలను కూడా పంపిస్తా అన్నాడు. నా కింద 4 కూలీలు ఎప్పటికీ వర్క్ చేస్తూనే ఉంటారు, సూపర్వైజర్లు. ప్రతిరోజు వస్తారు, పంట ఎట్లున్నాయని చూసుకొని సిటీ మీద రాసిచ్చిపోతారు ఏ మందులు కొట్టాలని. మందులు కొట్టడం కూడా అవసరం లేదన్న, నీకు బాగా తిప్పులైతే ఎప్పుడు నేనే ఇద్దరు పంపిస్తా. నేను ఏమంటాను దానికి, అన్ని చెప్తాను. నార్మల్ కాంచెలు వాళ్ళే చూసుకుంటారట లాస్ట్ వరకు. వాడు బోకరోడు అన్ని చెప్తాడే, లాస్ట్ కి మంది దొరకలేదు ఏం దొరకలేదు అని మళ్ళీ అంత ఆగమాగం చేస్తాడు వాడు. నీకో చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఈయన దగ్గరనే 12,000 అంటున్నావు అంటే ఇక మంచిగా ఇదే పైసలు ఎక్కువ కదా. కాకపోతే చుట్టమా మాట పోతుందేమో అని ఆలోచించుడు అవుతుంది. చూసినాం అనుకో, మళ్ళీ లాస్ట్ కి వచ్చి కాలుమకి గివ్వేళ్ళే కంపెనీ ఏం పంపేలే, నాకు రూపాయి ఇయ్యలే అని చెప్తారు. మళ్ళీ రేపు ఎవరినో ముంచారు, దగ్గరనే ముంచుతారు.
ఇవైతే నమ్మకమే కదా. ఇవి నమ్మకం, కంపెనీ బ్రాండెడ్ 10 సంవత్సరాల నుంచి పడతానే ఇవి. సరే ప్రశాంత్, మరి వాళ్ళకైతే మందులు గిట్లా అన్ని చూసుకోరు మరి. ఇగో ఇప్పుడు రా అన్న, నీకు కొన్ని మందులు కొనిస్తుందా? ఇక నువ్వు మందుల షాపులో పైసలు కట్టిస్తే నువ్వు ఏం కావాలో అది తెచ్చుకో ఇక. సరే ఓకేనా? సరే సరేనా బాదినే? సరే ఊళ్ళో అందరూ నీ సీడే పెడతారంటున్నావు కదా, ఇక అందరితో పాటు నేను ఇప్పుడు ఆ అన్నకి ఏం చెప్పుడో ఏమో. సరే ఇవే ఇత్తనాలు పెడతాను, ఇదే నారు పోతాం. మాకేనా అందరికి ఇస్తానవా ఇట్లనే? అందరికి నేను ఒకరికి ఒకటి చెప్పి ఇంకోరికి ఒకటి చెప్పు కాదు, అందరికి ఒకటే మాట. గదే అంటాను, అందరికి ఒక్క తీరు ఉండాలి మరి. సరే ప్రశాంత్. సరే మరి పొద్దుగానే ఇదిరా. కాదయ్యా, ఇప్పుడు ఆ వడ్లు ఏం చేద్దాం, ఈ వడ్లు ఏం చేద్దాం, అన్న వచ్చి మండ కట్టినావు అంటే ఏం చెప్పుదాం చెప్పు. నేను ఏదో చెప్తా కానీ ఊరికి ఒర్రకే నువ్వు. ఓ గజ గజ వనుకుతాను మనకి. అబ్బా అవి నానబోయి మరి. నాన్న వస్తావు అనిపో. మండే నీళ్ళు కొత్తనగా అన్న? మండే కట్టినామని అలాంటి పని అవుతాడు. అక్కడ దున్నిచ్చినావు నార్మడి పంపిన వాడు కదా వచ్చింది పిల్లలు. ఓకే. ఇప్పుడు శ్రీకాంత్ ఉంచుకున్నా 5 సంవత్సరం. శ్రీకాంత్ ఉన్నాడు, వాడు రవిగాడు కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు. రోడ్ల కాడ నువ్వే ఉన్నాను, వాళ్ళ వీళ్ళని నేను నమ్మ. రోడ్ల కాడ ఉండి ప్రతి ఒక్కటి రాసుకొని నాకు అప్ప చెప్పినావు అనుకో, నీ మీద నాకు నమ్మకం. ఇక ఓకే, అది బ్లాక్ డాగ్ ఉన్నది, అయిపోయింది. బుద్ధి నాకు దావుడు కాదు, నీకే ఎప్పటికీ నిశాలు ఉండాలి. నువ్వు కూడా 2-3 బుడ్డి ఎక్కువనే ఉంచుతావు ఇంట్లో. ఇంకా చెప్పి కానీ అయిపోద్ది, ఈ రాత్రికి అయిపోద్ది. సాయంత్రం మటుకొచ్చి ఇస్తుంది. రత్నాకరన్న చెప్పరా. వడ్లు నానబోసినావానే? నానబోసిన మన కూడా కట్టినాయి. ఎవి పోసినావు? నేను ఇచ్చిన పోసినా, వేరే పోసినావా? ఎవి పోతుంది తమ్మి, వడ్లు నానబోసిన ఎవి పోతుంది. ఎవి పోతుంది అన్న? నేను ఇచ్చిన సీటు పోయాలి కానీ నువ్వు వేరే పోతే అన్నట్టు ఎవి పోతుంది అని అంటాను. అంటే అయినదా పొలం నీదా? నేను నీతో మాట్లాడతలేను, ఆగు. నీతో మాట్లాడలేను, నేను పిలిపిస్తా. అరే నీ వాడైతే ముందుగా చెప్పాలి, నాకు రైతు నా వాడు అని చెప్పాలి. నాకు వేరే వాడు ఇస్తాడు, నేను అనే తీసుకుంటా, నీ దగ్గర తీసుకుని రా, నువ్వు ఓరా అని చెప్పాలి. ఎందుకు తీసుకున్నాడు మరి? 50,000 కూడా ఇచ్చిన. 50,000 ఇచ్చినా నేనేకి ఇస్తాడు? అరే 50,000 ఎట్టే? 50,000 నీ ముఖం మీద భారెత్తా, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడు. రత్నాకర, నువ్వు పైసలు అడిగి ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడే నువ్వు తప్పు చేసినట్టు. నువ్వు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ముఖం మీద భారెత్తా మాట్లాడుతున్నావు. తప్పు చేసి చిన్న మాట్లాడుచింటూ నువ్వు చిన్న మాట్లాడాలి. అయితే ఆయన పెద్దోడు విలువ ఇయ్యవు ఆయనకు. ప్రశాంత్ అదెందుకు నువ్వే చెప్పన్నా? రత్నాకరు వాడికి సంసారమే. వాడు 10 ఎకరాలు బట్టి ఇంత సీడ్ ఇచ్చి వాడు 10 రూపాయలు సంపాదించుకుంటాను పిల్ల మీద పుత్తలు అమ్మి తీసుకొచ్చి పైసలు ఇచ్చిండట. అయితే ఇప్పుడు మళ్ళీ మీరు తీసుకొని పైసలు తీసుకొని విత్తనాలు తీసుకొని మళ్ళీ ఈ ప్రశాంత్ పెడితే వాడేం చేయాలి? పండుగ పెట్టుకొని మరి నేను మునుగా మొత్తం నువ్వెందుకు మునుగుతావు? అరే పండుగ అని చెప్పి నాన్న, పండపోతే నీకు ఇంత అది కట్టిస్తానని చెప్పిన కదా పైసలు. ఏం కట్టిస్తావు? నీ పొంద కట్టిస్తావు. అబ్బా అప్పుడు మాట్లాడే మరి ఇట్లా ఇప్పుడు బాగా మాట్లాడుతాను. అప్పుడు మాట్లాడే పైసలు తీసుకుంటప్పుడు అప్పుడు నువ్వు కూడా ఇట్లా మాట్లాడలే. ఎట్లా మాట్లాడినా మరి? ఎట్లా మాట్లాడలే? దండం పెడతా, మీటికి రానా దండం పెడతారా? నీకు దండం పెడతా అన్న, అది పెట్టన్నా 9,000 ఇస్తా. హార్వెస్టర్ ఉట్టిదే, నీకు సీడ్ కాస్ట్ లేదు, నీకు ఎవ్వి లేవన్నా, నీకు 80,000 ఇస్తా, అందరికి 70 ఇస్తా అని మాయ మాటలు చెప్పి పోయింది. కొత్త 50,000 నా మొక్కన పారేసిపోయిండు. మరో మందు లేదు మాకు లేదు, వాటికి 4 రోజులు ఇటు మొక్కన కనిపించలేదు. 4 రోజులు పడతాను అనలే ఆ రోజు, అందుకే నేను రాలేదు. ఇవాళ ఎందుకు వచ్చాను? నేను నార్మల్ దున్నిస్తాను సాయంత్రం వరకు. రత్నాకరన్న బేకరీ చెప్తాను చెప్తాను, గిట్ల చెప్తే మంచిగా ఉండదు. మాట్లాడకే మధ్యలో నీకు నాకు సంబంధం లేదు. చిన్నగా మాట్లాడితే నేను మాట్లాడా, మాటలే మంచిగా లేవు. అసలు నువ్వు ఏంది చెప్పు? నేను నీతో పంచాయతీ పెట్టుకోవడానికి మీరు లోకల్ సీడ్ ఇచ్చాను చెప్పాను. మీ రైతు అయితే మరి మీ రైతుకు తెలియదా? మరి నాకు ఫలానోడు 10 ఏళ్ళ కాంచాలి సీడ్ ఇస్తాను, నీ వాన్ సీడే పెట్టుకుంటా, నీది పెట్టాలని అప్పుడు ఎలా కొడితే పోతుంది కదా. 9,000 లెక్క ప్రకారం చెప్పినవే. 12,000 ఇస్తారు. ఏంటి 12,000 ఇస్తారు? మా కేఎంపీ సీడ్కు 9,000. నేను 12,000 ఇస్తాను రైతుకు. మరి అది ఏ పడి పడతావు నాకేవరక? 25 క్వింటాలు పండుతుంది. ఇక పండుతుంది, ఇక దుద్దుబాట నువ్వే దుద్దుబాట. కానీ చింటూ ఇగో ఏ రైతు అయినా కూడా 10 రూపాయలు ఎక్కువ వస్తానంటే ఆశపడి పోతారు. నేను చెప్పేది నువ్వు 9,000 కింటా అంటే 12,000 కింటానే. రైతులు మాత్రం 10 రూపాయలు ఎక్కువ వచ్చే సీడ్ తీసుకుంటారా? తీసుకోరా? నేను ఆయనకి స్కూల్లోని పంపిస్తానా, హార్వెస్టర్ ఇస్తానా, డ్రోన్ ఇస్తానా? నువ్వేది నాకేమద్దు, నీ ఎవరే అద్దాగవే. ఇగో చింటూ అరే అంటే అయిపోయినా ఇక పైసలు ఎట్టే పోతే అన్ని ఎట్టే పోతే నీ దగ్గర 50,000కు 50,000 డబ్బులు వసూలు చేస్తా అనుకుంటానే. ఏళ్ళు చూస్తే ఏళ్ళు ఇస్తా ఆడికే. ఏ లెక్క ప్రకారం డబ్బులు వసూలు చేస్తాను? 9,000 కింటా అంటాను, 12,000 రూపాయల కింటా ఉన్నది. 9,000లో 3,000 ఎట్లా కడి చేస్తాను? అల్లకెళ్ళి హార్వెస్టర్ ఫ్రీ, సీడ్ ఫ్రీ, ఇవన్నీ 3,000 అల్లకల్లక చేసుకుంటాను. కమిషన్ అయినది కింటకు 3,000 అంటే ఎకరానికి 20 క్వింటాలు వేసుకున్నా కూడా 23,000-60,000 రూపాయలు లాసేనా కదా రైతు? 60,000 అంటే ఒక 60,000 5 ఎకరాలు 5 ఆరులో 3 లక్షలు నేనే తప్పి నా సొమ్ము తిన్నాడు. 3 లక్షలు 50,000 ఎక్కడ? ఇక నేను నా ఏమైనా పవర్తిగా చెప్తానా?
నేను ఒక్క రూపాయి కూడా తింటలేనా మా కంపెనీ రూల్స్ అయితే నాకు ఎవి చెప్పిర్రో నేను అవే చెప్తానా నీకు తెలియదు ఇనుచింటూ అప్పుడు నా మాట వినాలే. అరే నీ మాట ఇదంతా కాదు అసలు. నువ్వు మా సిద్దిపేట సైడ్ పోయి అడుగుపోయి వాళ్ళకన్నా ఆ సిద్దిపేట ఏరియా మొత్తం నేను ఇచ్చిన సీడే పెడతారు. ఓ సిద్దిపేటకి కాదు ఓ పిల్లగా నువ్వు ఇప్పుడే 50,000 పుస్తకాలు తాడు అమ్మి తెచ్చి ఇచ్చినావు. నువ్వు వాటికి వాళ్ళు కొనకపోతే ఆ వడ్లు ఎవరు తీసుకోపోతే ఇచ్చిన సీడ్ ఎందుకు తీసుకోరు వదినే? ఇచ్చిన సీడ్ ఎందుకు తీసుకోరు చెప్పు. ఎన్ని లేవు అట్లా. శంకర్ అన్న నేను నిజంగా చెప్తాను మా కంపెనీ రూల్స్ నాకు ఎట్లా చెప్పిరో నీకు అవే చెప్తానా. అరే మాకు కేఎంపీ సీడ్కు ధర లేదు గంత 9,000 ఉన్నది. కాకపోతే పేద రైతులు ఉంటారు ఉన్న రైతులు ఉంటారు వాళ్ళకు ఈ హార్వెస్టర్ పంపిద్దాం ఈ డ్రోన్ పంపిద్దాం ఈ కలుతులు వాళ్ళకు కూర్లు పంపిద్దాం ఆ పంట కూడా పండకపోతే లాస్ట్ కు ఎకరానికి ఇంత చొప్పున కట్టిద్దాం నాకు చెప్పినా నేను చెప్పిన నీ కంపెనీ చేయబట్టి మరి ఇక్కడ ఈ రైతులు నష్టపోతారా? రత్నాకరు ఎవరైనా పైసలేనా వాడు వాడి పిల్లల మీద పుత్తలు తీసుకపోయి కుదబెట్టుండి ఆ మిండో పట్టుక తెచ్చిందట. వాని పైసలు మనకు వద్దు పాపం దాకుతుంది. వాని 50,000 వరకు ఇచ్చేయి. నువ్వు అన్న నువ్వు 50,000 ఏమంటాను కదా నువ్వు 50,000 ఇవ్వకుండా మంచిదే. నేను ఏం చేయాలో నాకు తెలుసు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో రత్నాకర్ అన్న మంచిగా చెప్తానా. నువ్వు ఇప్పుడు 12,000 రూపాయల ధర నేను ఇది పంపిస్తా అది పంపిస్తా అంటే నువ్వు నమ్మి ఇప్పుడు ఇత్తనం పెడతావు కదా. రేపటి రోజున నీకే తెలుస్తుంది అన్న. ఎక్కువ ధర ఉన్నానని ఆశపడి పెట్టుడు కాదు. అది దిగుబడి ఎంత వస్తుంది ఎటు పోతుంది మరి వస్తుందా రాదా మరి మిగులుతాలే అన్ని చూసుకోవాలి. కరీంనగర్ గురించి నీకు తెలుసు అన్న రాష్ట్రం మొత్తంలోనే వరి పంట తీసేది వాళ్ళే పెడతారు. టీఆర్పీ కంపెనీ అంటే చూసుకో ఇక దిగుబడి ఎందుకు రాదే. నువ్వు ఆగు చాలు కానీ నువ్వు ఎవరిని పిలుస్తానో ఎంతమందికి దాపిస్తానో ఎక్కడెక్కడ కూర్చుంటానో నేను ప్రతి ఒక్కటి అన్ని గమనిస్తాను. నిన్న ఇయ్యాలే దాపిస్తాను నీకు ఎన్నడూ దాపేలే చూస్తానో కావచ్చు మేము ఎప్పటికాంచో కలిసే ఉన్నాం. ఇప్పుడు నేను మంచిగా చెప్తాను కదా తాగుడు తాగుతాలు వీళ్ళు కలిసి ఉంటారు అనేది రేపు అయ్యో రేపటి రోజున చెప్తా నీ ముఖం అప్పుడు నల్ల ముఖమైనప్పుడు నువ్వు 30 క్వింటాలు తీసి ఆయన నల్ల ముఖం చేద్దాం మనం. 30 క్వింటాలు నీ నల్ల ముఖం కాకపోతే అడుగు. డిఆర్పి ఓపిక ఉన్నది 32 క్వింటాలు లేకుంటే అడుగు. అయ్యో నీ డిఆర్పి ఏందో కేంపీ ఏందో అనేది తెలుస్తుంది అప్పుడు నీ తెలుస్తుంది ఆగు. పైసలు సాయంత్రం ఇస్తా తీసుకోమను. పైసలు ఏమైనా కావాలి కుక్క కూడా నీ పైసలు నేను ఇంకా వాళ్ళ దగ్గర కూడా పోయి అడిగేది ఉన్నది. వెల్కమ్ టు మర్విన్ ప్రొడక్షన్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. చూస్తున్నారు కదా వీడియోస్. మీరు అనుకున్నట్టే మంచి మంచి ఫన్నీ కామెడీ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని అలాగే సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అంటారు కదా మీరు మంచి కామెడీస్ చేస్తురాక అయ్యా బిడ్డలు ఇద్దరు కలిసి ఫన్నీ వీడియోస్ చాలా బాగా చేస్తారు అంటారు. మీరు అట్లా కామెంట్ పెడుతుంటే మాకు ఇంకా మంచిగా చేయాలనే ఆలోచన వస్తుంది. సో మొత్తానికైతే మర్విన్ ప్రొడక్షన్ ఛానల్ని మాత్రం చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మర్విన్ వీడియో ఛానల్ని అయితే చాలా బాగా ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మంచి కామెంట్స్తో మాకు బూస్టింగ్ ఇస్తారు. కాబట్టి మర్విన్ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరూ మర్విన్ ప్రొడక్షన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్ అంతమందికి వస్తుంది. మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తూ హ్యాపీగా ఉంచడానికి మేమైతే విధాలుగా ప్రయత్నిస్తున్నాం. సో మొత్తానికైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్విన్ ప్రొడక్షన్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట